వెల్కమ్ టు D5 న్యూస్. కాలం మారుతుంది. మారుతున్న కాలంతో పాటు మనుషుల అవసరాలు మారిపోతున్నాయి. ఎంతో మంది విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్ది దేశానికి అందించిన గ్రంథాలయాలు నేడెవరికీ కనిపించడం లేదు. లైబ్రరీ అనే మాట ఎక్కడా వినిపించడం లేదు. అయితే కాలానికి తగినట్టుగా గ్రంథాలయాలను అభివృద్ధి చేయాలని, డిజిటలైజేషన్ చేయాలని ప్రభుత్వాలు భావిస్తున్నా ఆరా నిధులతో వాటి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా మారింది. రాష్ట్రంలో ప్రస్తుత గ్రంథాలయాల దుస్థితి, రామచంద్రపురంలో 9 ఏళ్లుగా ఆగిపోయిన లైబ్రరీ భవన నిర్మాణంపై D5 న్యూస్ ప్రత్యేక కథనం. రాష్ట్రంలో సుమారు 1000కి పైగా ప్రభుత్వ గ్రంథాలయాలున్నాయి. అందులో ఎన్నో విలువైన కోట్లాది పుస్తకాలున్నాయి. ప్రస్తుతం వాటి నిర్వహణ సరిగా లేక గ్రంథాలన్నీ చెదలుపట్టి పాడైపోతున్నాయి. ఇక పలు గ్రంథాలయ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అలాంటి వాటికి మరమ్మతులు చేసేందుకు నిధులు విడుదలైనా పనులు జరగడం లేదు. దీంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త భవన నిర్మాణం అవుతుందని లైబ్రరీలను అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆ భవనాలు పూర్తి కాక చాలని అద్దె భవనాల్లో కొనసాగలేక సిబ్బంది అవస్థలు పడుతున్నారు. విలువైన గ్రంథాలను కాపాడలేకపోతున్నారు. ఇకపోతే రాష్ట్రంలో ఆల్రెడీ ఉన్న కొన్ని గ్రంథాలయాల్లో డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ మొదలైంది. కానీ అరాకొర కంప్యూటర్లు, సిబ్బంది, ఇంటర్నెట్ సమస్యలతో ఈ వ్యవహారం కూడా పడికేసింది. ప్రస్తుతం పేరుకే గ్రంథాలయ కమిటీలు, చైర్మన్లు తప్ప వీరు ఉద్ధరించింది ఏమీ లేదనే విమర్శలు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో గొప్ప గ్రంథాలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రపురం పట్టణ శాఖ గ్రంథాలయం. ఒకప్పుడు విద్యార్థులతో, పాఠకులతో నిత్యం కళకళలాడే గ్రంథాలయం నేడు శిథిలావస్థకు చేరుకొని ఉనికినే కోల్పోయింది. ఈ తరుణంలో గ్రంథాలయాన్ని పునరుద్ధరించేందుకు 2015లో జిల్లా గ్రంథాలయ శాఖ 15 లక్షల రూపాయల నిధులు విడుదల చేసింది. అరాకొరా నిధుల కారణంగా సుమారు 9 ఏళ్లైనా నేటికి గ్రంథాలయ నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో గ్రంథాలయాన్ని చాలని అద్దె భవనాల్లో నిర్వహించవలసి వస్తుంది. నేను కంచుమతి బాబురావు, రామచంద్రపురం పట్టణం. ముందుగా ఈరోజు ప్రజలందరికీ మొహరం మరియు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు ప్రస్తావనకు వస్తే రామచంద్రపురం పట్టణంలోని స్థానిక తోటవారి వీధిలో గల శాఖ గ్రంథాలయం గురించి. ఇది సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన గ్రంథాలయం. గతంలో ఈ గ్రంథాలయాన్ని మొదలుపెట్టి అసంపూర్తిగా వదిలేశారు. గడిచిన 5 ఏళ్ళలో కూడా ఈ గ్రంథాలయం పట్ల ఏ విధమైన డెవలప్మెంట్ కానీ, అదేవిధంగా పురోగతి కానీ సాధించలేకపోయాం. ప్రస్తుతం ప్రజల ప్రభుత్వం వచ్చింది కాబట్టి, ముఖ్యంగా మన రామచంద్రపురం నియోజకవర్గానికి ప్రజలు మెచ్చిన నాయకుడు, మనందరి మనిషి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు మంత్రివర్యులుగా రామచంద్రపురం పట్టణానికి ఎన్నికయ్యారు. కాబట్టి ఈ శుభ సందర్భంలో మంత్రి గారికి రామచంద్రపురం పట్టణం ప్రజల తరపున మరొక్కసారి, గతంలో కూడా మేము ఈ గ్రంథాలయం గురించి తోటవారి సభ్యులతో కలిసి మాట్లాడి ఉన్నాం. మరలా ఈ మంత్రి గారి సమక్షంలో, ఎందుకంటే దీనికి ఉదాహరణ రేపు నిరుద్యోగుల కోసం ఉద్యోగ మేళా పెడుతున్నారు. దీనికి కారణం ఇటువంటి గ్రంథాలయాలు ఉంటే యువతకు మరింత బలోపేతంగా ఉంటుందని మనస్ఫూర్తిగా శ్రీ వాసంశెట్టి సుభాష్ గారిని ఈ శాఖ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని త్వరితగతిన కోరుకుంటున్నాం. అదేవిధంగా స్థానిక దుర్గమ్మ తల్లి గుడి శివాలయం వీధి దగ్గర ఉన్న పూర్వం అక్కడ కూడా ఒక గ్రంథాలయం ఉండేది. అది పూర్వం మన స్థానిక గోపాలరావు గారి తండ్రి గారి నరసరాజు గారి కాలంలో ఉండేది. తర్వాత అది కాలక్రమేణా పాడైపోయింది. అక్కడ కూడా ఒక గ్రంథాలయం ఏర్పడితే సుమారు 50,000, 40 నుంచి 50,000 ప్రజానీకం ఉన్న రామచంద్రపురం పట్టణంలో 2 గ్రంథాలయాలు ఏర్పడితే అది ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ఆ విధంగా తగు చర్యలు అధికారులు కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దీనికి ఎస్టిమేషన్ చెప్పి ప్రజల తరపున అధికారులు కూడా మంత్రి గారికి రిక్వెస్ట్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఈ విషయంలో మంత్రి గారికి మేము కూడా మన సోదరులు అందరూ కలిపి, టౌన్లో పెద్దలు, మేధావులు అందరూ కలిపి, విశ్రాంతి ఉద్యోగులు అందరూ కలిపి మరొకసారి వినతిపత్రం ఇచ్చి ఈ పనిని త్వరితగతిన పూర్తి చేసే విధంగా మేము సహకరిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 2015లో రామచంద్రపురంలో ప్రారంభమైన గ్రంథాలయ నూతన భవనాన్ని అప్పటి కాంట్రాక్టర్ స్లాబ్ వరకు వేసి వదిలేశారు.
అప్పుడు మంజూరైన నిధులు అంతవరకే వచ్చాయని అతను చెప్పడంతో మళ్ళీ 5 ఏళ్ల క్రితం 31.95 లక్షలు మంజూరు అయ్యాయని అన్నారు. కానీ ఈ నిధులు పీడీ అకౌంట్లో ఉండిపోయాయి. పనులు చేపట్టిన కాంట్రాక్టర్ నిధులు విడుదల కాక ప్రహరీ గోడ కట్టి వదిలేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ లైబ్రరీ భవనం వైపు చూసిన వారు లేరు. పీడీ అకౌంటులోకి వచ్చిన నిధులు ఎందుకు బయటకు రాలేదో ఎవరికీ తెలియదు. అసలు ఉన్నాయా లేవా, దొంగ బిల్లులు పెట్టి ఎవరైనా మింగేశారా, లేక జగనన్న ప్రభుత్వంలో ఉచిత పథకాలకు మళ్లించేశారా, అసలేం జరిగిందనేది ఒక్కరూ చెప్పడం లేదు. ప్రస్తుతం లైబ్రరీ అనాథలా పడి ఉండడంతో అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారింది. రాత్రిళ్ళైతే మందు పార్టీలు, వ్యభిచార కార్యకలాపాలకు నిలువుగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారుల తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పలు చోట్ల లైబ్రరీలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అవి కూడా అద్దెలు సరిగా కట్టలేకపోవడంతో పలు వీధుల్లోకి షిఫ్ట్ అవుతున్నాయి. దీంతో అడ్రస్సులు తెలియక ఉన్న కొద్దిపాటి పాఠకులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ కాదంటే ఎప్పుడో బ్రిటిష్ వారు కట్టి వాడకుండా వదిలేసి శిథిలావస్థలో ఉన్న భవనాల్లోకి కొన్ని లైబ్రరీలు చేరుతున్నాయి. సిబ్బందే అక్కడ శుభ్రం చేసుకుని అపరిశుభ్ర, అసౌకర్య వాతావరణాల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. ఇకపోతే రామచంద్రపురం గ్రంథాలయంలో ఇప్పటి వరకు 30,811 గ్రంథాలయాలున్నాయి. వాటిలో ఖగోళ శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు, రామాయణం, భాగవతం వంటి పుస్తకాలు, దేశ నాయకుల రచనలు, ముఖ్యమైన ప్రదేశాలకు సంబంధించిన పుస్తకాలు, సైన్స్ పుస్తకాలు, వీటితో పాటు పరిసరాల విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు, నాటి ప్రముఖ రచయితల నావెల్స్, 150 ఏళ్ల నాటి పంచాంగం లాంటి విలువైన గ్రంథాలెన్నో ఉన్నాయని పలువురు చెప్తున్నారు. వెంటనే రాష్ట్ర అధికారులు స్పందించి రాష్ట్రంలో గ్రంథాలయాలను పునరుద్ధరించాలని, పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతున్నారు. న్యాయవాది, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ రామచంద్రపురం. మరి తూర్పుగోదావరి జిల్లాలోనే ఎంతో పేరుగాంచినటువంటి మా చిన్నతనం ముందు నుంచి కూడా తోటవారి వీధిలో గ్రంథాలయం అంటే ఎంతో పెద్ద పెట్టింది పేరు. మరి మారుతున్నటువంటి పరిస్థితుల్లో డిజిటల్ ప్రపంచం పెరుగుతున్నటువంటి సందర్భాల్లో కొంతమేర ఇటువంటి గ్రంథాలయాలు అశ్రద్ధకు గురవుతున్నప్పటికీ కూడా మరి చరిత్ర కలిగినటువంటి ఎన్నో విజ్ఞానపరంగా మరి ఎంతో అన్ని రకాలుగా రామాయణానికి సంబంధించి కానీ, పంచాంగాలకు సంబంధించి కానీ పాత చరిత్ర అంతా కూడా ఈ గ్రంథాలయంలో పొందుపరిచినటువంటి సందర్భంలో సుమారు 9 సంవత్సరాల క్రితం ఈ గ్రంథాలయ భవనాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి, కొత్త భవనం చేయాలని చెప్పేసి ఒక అద్దె భవంతులకు మార్చడం, అక్కడ ఉన్నటువంటి ఇరుకు గదుల్లో మరి చాలామంది పాఠకులు చాలా ఇబ్బంది పడుతూ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ గ్రంథాలయాన్ని తెరిపించడానికి పార్టీలకి, రాజకీయాలకి అతీతంగా ఈ తోటవారి వీధిలో ఉన్నటువంటి యువత కూడా నడుం బిగించి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి యువకులు, మంత్రివర్యులను కూడా సంప్రదించి ఈ యొక్క గ్రంథాలయాన్ని త్వరితగతిని ఓపెన్ చేసినట్లయితే మరి రామచంద్రపురమే కాదు, పరిసర ప్రాంత వాసులందరూ కూడా ఏ రకమైనటువంటి విజ్ఞానానికి సంబంధించి కానీ, గత పాత పేపర్లో ప్రసరణకు పొందినటువంటి ఐటెంలకు సంబంధించి కానీ ఎంతో చరిత్ర కలిగి, ఎంతో మరి విలువైనటువంటి గ్రంథాలు, అన్ని అంశాలు ఉన్నటువంటి ఇటువంటి గ్రంథాలయాన్ని తిరిగి వెంటనే మరి సొంత భవనంలోకి మార్చాలని చెప్పేసి మరి స్థానికంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా కోరుతా ఉన్నారు. ప్రస్తుతం ప్రతి ఇంటిలో టీవీలు, సెల్ ఫోన్ల పుణ్యమా అంటూ గ్రంథాలయాలకు విద్యార్థులకు పాఠకులు రావడం తగ్గిపోయింది. ఆదరణ లేకపోవడంతో ప్రభుత్వాలు ఆసక్తి చూపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. అయితే నాటి సంస్కృతి, సాంప్రదాయాలకు సాక్షిభూతంలా లైబ్రరీలు నిలుస్తున్నాయి. నాటి విజ్ఞాన వారసత్వ సంపదను తరతరాలకు అందించే లైబ్రరీలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలపైనే కాదు, ప్రజలపై కూడా ఉందని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పలు లైబ్రరీల్లో ఉండే కోట్లాది పుస్తకాలు ఎందుకు కొరగాకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకవైపు నుంచి డిజిటలైజేషన్ జరుగుతున్నా అదే మాత్రం సరిపోదని ఎక్కడికక్కడ ప్రతి లైబ్రరీలో అర్ధిగా దొరికే విలువైన పుస్తకాలన్నీ డిజిటలైజేషన్ జరగాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. పదవి విరమణ చేసిన వారికి ఉద్యోగాలు ఇస్తే వారు తక్కువ జీతాలకు చేస్తారు, ఇంట్రెస్ట్గా చేస్తారని నెటిజన్లు సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
దశాబ్దాల క్రితం అంటే స్వాతంత్రం వచ్చిన రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటే లైబ్రరీలే ఆధారమయ్యేవి. అక్కడే పగలు రాత్రులు కూర్చొని ఎన్నో విలువైన పుస్తకాలు, కాంపిటీషన్ బుక్స్ ప్రిపేర్ అయి ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థితిలో ఉన్నవారెందరో ఉన్నారు. ప్రజాస్వామ్య విలువలను నేర్పించే గ్రంథాలు ఉండేవి. అలా ఎందరో మేధావులను తయారు చేసి భారతదేశ ప్రగతికి పట్టు కొమ్మల్లా నిలిచిన గ్రంథాలయాలు నేడు ఉనికిని కోల్పోతున్నాయి. ప్రభుత్వాలు ముందుకు రావాలి, ప్రజాప్రతినిధులు స్పందించాలి, లైబ్రరీలను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.